సో ఫ్రెండ్స్, త్రిబుల్ ఆర్ మూవీ ఇప్పుడు దాకా పార్ట్ 2 ఉంటుందా లేదా, అసలు మామూలుగా కంటిన్యూషన్ ఉంటుందా లేదా అని చాలామంది కన్ఫ్యూజన్ అయితే ఉంది. బట్ రీసెంట్గానే రాజమౌళి గారు ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మనందరికీ ఇచ్చారు అబౌట్ త్రిబుల్ ఆర్ గురించి, త్రిబుల్ ఆర్ కంటిన్యూషన్ గురించి. సో జపాన్ స్టూడియోస్తో, జపాన్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళతో కొన్ని రకాలుగా మాట్లాడటం జరిగింది అబౌట్ త్రిబుల్ ఆర్ మూవీ గురించి. త్రిబుల్ ఆర్కి కంటిన్యూషన్ అయితే ఉంది, ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, ఈ కంటిన్యూషన్ కూడా పార్ట్ 2, పార్ట్ 3 ఇలా కాదు, యానిమీ ఫామ్లో అయితే ఉండబోతుంది. మీకు తెలిసిందే, జపాన్లో యానిమీ మూవీస్ అనేవి పీక్ లెవెల్లో అల్లాడిస్తూ ఉంటాయి. సో ఆ స్టైల్లో మన సినిమాలు, మన త్రిబుల్ ఆర్ సినిమా కంటిన్యూషన్ అనేది జపాన్ సంబంధించిన కొన్ని కీలకమైన స్టూడియోస్ ఏవైతే ఉంటాయో, టాప్ లెవెల్ స్టూడియోస్ ఏవైతే ఉంటాయో, టాప్ లెవెల్ యానిమీ క్రియేట్ చేసిన, సెన్సేషన్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో టాప్ స్టూడియోస్ వాళ్ళతో కాంటాక్ట్ అవుతున్నారు. సో ఒక కులిక్ అయితే వస్తుంది, మీకు విజువల్స్ కూడా స్క్రీన్ మీద వేస్తాను, చూడొచ్చు. సో ఆల్మోస్ట్ మనకు కన్ఫర్మ్ అయితే మట్టికి త్రిబుల్ ఆర్ అయితే కంటిన్యూషన్ అయితే ఉండబోతుంది. సో ఏ విధంగా ఉండబోతుంది అనేది మనకి కంప్లీట్గా ఒక కులిక్కి అప్డేట్ వచ్చేదాకా మనం ఏమీ చెప్పలేం, ఎందుకంటే కన్ఫర్మ్ అయిందని మట్టికి మనకు తెలిసింది. కానీ అంటే త్రిబుల్ ఆర్ సినిమా కంటిన్యూషన్ అనేది ఏ విధంగా ఉండబోతుంది, సో అది ఏదైనా ఒక వెబ్ సిరీస్ కింద తీస్తారా, లేదనుకుంటే ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ కింద తీస్తారా, లేదనుకుంటే కొంచెం ఇంకా నెక్స్ట్ లెవెల్లో తీస్తారా అనేది మనకు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇవన్నీ కూడా తెలిస్తే మటుకి డెఫినెట్గా మీకైతే అప్డేట్ ఇస్తాను. సో ప్రస్తుతానికి అయితే మటుకి త్రిబుల్ ఆర్ సినిమా నుంచి కీలకమైన సెలబ్రేషన్ మూవీ అని చెప్పుకోవచ్చు, అప్డేట్ అనుకో చెప్పుకోవచ్చు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ చాలామందికి ఇష్టం. ఇన్ఫ్యాక్ట్ హాలీవుడ్లో జేమ్స్ కెమెరాన్ గారు కానీ, మిగతా టాప్ డైరెక్టర్స్ కానీ, వీళ్ళందరూ కూడా త్రిబుల్ ఆర్ సీన్స్ చూసి, త్రిబుల్ ఆర్ సినిమాని చూసి పీక్ లెవెల్లో ఎంటర్టైన్ అయ్యారు. పీక్ లెవెల్లో వామ్మో చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి వాళ్ళు రియల్లీ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అని చెప్పి, నెక్స్ట్ లెవెల్ మూవీ అని చెప్పేసి విపరీతంగా పొగిడారు, విపరీతంగా ఆదరించారు. మనం అందరం కూడా ఆ ఆస్కర్ అవార్డు మూమెంట్స్ అప్పుడు మనం చూసాం, మాట్లాడాం, మనం ఎవ్రీథింగ్ మనం ఎక్స్పీరియన్స్ చేసాం. అప్పుడు రాజమౌళి గారు అందరితోటి మాట్లాడటం కానీ, అందరితోటి ఫోటోలు దిగటం కానీ, అందరితోటి ఏవైతే ఇంటర్వ్యూస్ చేయడం కానీ, ఎవ్రీథింగ్ ఫెంటాస్టిక్గా, చాలా అద్భుతంగా అయితే మనకి త్రిబుల్ ఆర్ మూవీ మన ఇండియన్ సినిమాకి ఒక ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ అయితే అందించింది, ఆస్కర్ లెవెల్లో అవార్డు తీసుకొచ్చింది. దీని మీద కూడా ఒక వీడియో అయితే చేయడం జరిగింది, ఒకసారి చూడబోతే చూడండి. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫెంటాస్టిక్. సో త్రిబుల్ ఆర్కి అయితే ఒక కంటిన్యూషన్ అయితే ఉంది. సో మీకు ప్రీవియస్గా గుర్తున్నట్లయితే బాహుబలి ది ఎపిక్ అప్పుడు ఏదైతే ది ఎటర్నల్ వార్ ఏ విధంగా అయితే యానిమేషన్ రూపంలో తీసుకెళ్తున్నారో, బాహుబలి కంటిన్యూషన్ ఏ విధంగా జరుగుతుందో, త్రిబుల్ ఆర్ సినిమా కూడా అదే లెవెల్లో ఇది యానిమీ లెవెల్లో తీసుకెళ్తున్నారంటే రియల్లీ రాజమౌళి గారు మాస్టర్ అని చెప్పుకోవచ్చు. అంటే అడ్వర్టైజింగ్లో, మార్కెటింగ్లో ఈజ్ ద నెక్స్ట్ లెవెల్ పర్సన్ అనమాట. సో ఆయన మాస్టర్ ప్రో అని చెప్పుకోవచ్చు రాజమౌళి గారు. అంటే ఆయన సినిమాని ఏ విధంగా కంటిన్యూషన్ చేయాలి, అది గ్లోబల్ లెవెల్గా చేయాలి, ఇండియా లెవెల్లో ఆపేయకూడదు, ఇంటర్నేషనల్ లెవెల్గా ఆపేయకూడదు, గ్లోబల్గా మొత్తం అందరికీ తెలిసే విధంగా, గ్లోబ్ మొత్తం చుట్టేసే విధంగా మన సినిమాని వెళ్ళాలి అనే ఉద్దేశంతో మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీని, కీర్తిని ఎంతో పైకి తీసుకెళ్ళే విధంగా తీసుకెళ్తున్నారు. రియల్లీ ఫెంటాస్టిక్. సో కీలకమైన అప్డేట్ ఏంటంటే త్రిబుల్ ఆర్ మూవీ అయితే కంటిన్యూషన్ ఉంది. అది రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు ఏదో మామూలుగా షూటింగ్ అయితే చేయరు, వాళ్ళ యానిమీ రూపం ఏదైతే ఉంటుందో దాని ద్వారా కంటిన్యూషన్ అయితే ఉంటుంది. సో విచ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు, విచ్ ఈజ్ ఫెంటాస్టిక్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా రాజమౌళి గారు మనకి ఇచ్చిన అద్భుతమైన అప్డేట్ అయితే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మధ్యన యానిమీ కానీ, యానిమేషన్ కానీ, గ్రాఫిక్స్ కానీ చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు, అవునా కదా? ఇప్పుడు నరసింహ అవతార్ సినిమా ఏదైతే వచ్చిందో అది చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. చాలామంది అసలు అలాంటి సినిమాలు ఇంకా రావాలి, చూడాలని మేము ఆతృతగా ఉన్నారనమాట. సో అలాంటి లెవెల్లో ది ఎటర్నల్ వార్ తీసుకొచ్చారు బాహుబలిని. అదేవిధంగా యానిమీ టైప్లో త్రిబుల్ ఆర్ కంటిన్యూషన్ చేయబోతున్నారు. చాలామంది త్రిబుల్ ఆర్ పార్ట్ 2 ఉందేమో అనుకున్నారు, కానీ బట్ లేదు, యానిమీ రూపంలో వెళ్తుంది. సో ఇప్పుడు వారణాసి వస్తుంది కదా, వారణాసితో ఇంకేం విధంగా ట్రెండ్ సెట్ చేస్తారో. ఇది స్టాండ్ అలోన్ ఫిలిం, మీ అందరికీ తెలుసు, సింగిల్ ఫిలిం. బట్ ఈ సినిమాకి తర్వాత కంటిన్యూషన్ ఏదైనా ఉంటే అది ఏ విధంగా తీస్తారు అనేది నెక్స్ట్ లెవెల్లో మనకి క్వశ్చన్ మార్క్ అయితే
రాజమౌళి గారు ఇచ్చారు. అప్పటికప్పుడు టెక్నాలజీ ఏదైతే ఇంప్రూవ్ అయితే ఇంకో డైమెన్షన్లో మూవీని అయితే కంటిన్యూ చేస్తారు. సో ప్రస్తుతానికి అయితే మటుకి RRR యానిమీ ఫామ్ ఏదైతే ఉందో, యానిమీ ఒక స్టాండ్లోన్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది టాప్ లెవెల్ ఇండస్ట్రీస్ స్టూడియోస్ ఏవైతే ఉంటాయో జపాన్లో, ఆ జపాన్ స్టూడియోస్తో మాట్లాడి ఏదో ఒక రోజు మనకి అఫీషియల్గా మూవీ అనౌన్స్ అయితే అవుతుంది. అప్పుడు మనం అందరం కూడా యానిమీ స్టైల్లో, ఇండియాలో కూడా యానిమీ స్టైల్లో మూవీస్ అయితే చూస్తాం. మన సినిమాలు, మన హీరోల సినిమాలే చూస్తాం. అది మాత్రం నెక్స్ట్ లెవెల్. సో ఈ యానిమీలో ఎన్టీఆర్ గారి బొమ్మ కానీ, రామ్ చరణ్ గారి బొమ్మ కానీ చాలా బాగా ఎడిట్ చేసి చూపించారు. చాలా బాగుంది, విచ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇది ఓవరాల్గా RRR యానిమీ ఫామ్ అయితే రాబోతుంది త్వరలో. సో రాజమౌళి గారి అప్డేట్ అయితే ఇది. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.